ఈరోజు ఫోక్సో కేసుల విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనర్ ఆఫ్ మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు. నాదే ఫామ్ హౌస్ మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు, నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు, అనుమతి లేకుండా కట్టుకుంటే ఏమైందని వాడు అంటాడు. నీతులు చెప్పడానికే ఉన్నాయని మాట్లాడొద్దని చెప్పురు దయచేసి. మీరు కూడా కలిసినప్పుడు నాకు తెలిసి మిమ్మల్ని కలవాడనుకుంటా. బస్ ఏదైనా చట్టం ప్రకారం చేయాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళని వాడుకుంటారు. కన్జ్యూమ్ చేసిన వాడు దొరికితే కూడా అతని బాధితుడి కింద చూడమని చట్టంలో ఉంది. స్టేషన్ బెయిల్ ఉంది. ఏం చెప్పాలి? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుకు పంపిస్తున్నావు. కొకేన్ గంజాయి కొట్టి దొరికితే బాధితుడు కాబట్టి అతన్ని అరెస్టు అటు స్టేషన్ బెయిల్ ఇవ్వమని చట్టంలో ఉంది. మీరు చెప్పు ఏం చేయాలి? కేటీఆర్ అయినా ఆయన బావమరిది అయినా ఎవరైనా అదే కదా నేను అడిగేది. ఆ చట్టంలో ఉన్న వెసులుబాటును వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది.